తిరుమలలో ఆకాశగంగ ఎలా వచ్చింది ఈ కథలో చెప్తాను. ప్రతిరోజు తిరుమల నంబి పాపనాశనం నుండి బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తీసుకొని వచ్చి స్వామిని అభిషేకించేవాడు. అలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ఒకరోజు వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి భక్తిని పరీక్షించాలనుకున్నాడు. అతను ఒక బోయవాడి రూపంలో వచ్చి ఆ కుండని కొట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ వాటరు కింద పడిపోవడంతో తిరుమల నంబి చాలా కోపంతో ఆ బాలుడి మీద ఆ కోపంని వ్యక్తం చేస్తాడు. అప్పుడు ఆ బాలుడు, తాత నీవు బాధపడద్దు, నేను పాపనాశనం కంటే ఇంకా పవిత్రమైన నీటిని సృష్టిస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న బాణంతో ఒకసారి ఆకాశం వైపు వేస్తాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక జలధార వస్తుంది. ఆ జలధార ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు అది ఏకదాటిగా వస్తుంది. ప్రతి శుక్రవారము ఇక్కడి నుంచే స్వామివారి అభిషేకము జరుగుతుంది.